ప్రపంచ తెలుగు రచయితల సభలు కూడా విజయవాడ కేంద్రంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా మాజీ సిబిఐ డైరెక్టర్‌గా ఉన్నటువంటి సి సి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చెప్పండి. ఈరోజు సదస్సులు ఏ విధంగా జరిగినాయి? ఎటువంటి స్ఫూర్తి ఇచ్చాయి? ఈ 2 రోజులు సదస్సులు చాలా చక్కగా జరిగాయి. మన మండలి బుద్ధప్రసాద్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, తర్వాత గోపీచంద్ గారు, ఆ తర్వాత వచ్చేసి మన పూర్ణచంద్ గారు, సుబ్బారావు గారు, వీరందరి ఆధ్వర్యంలో చాలా చక్కని కార్యక్రమాలు, అనేక విషయాలను కవర్ చేశారు. అంటే 3 వేదికలు పెట్టి అనేక విషయాలను, సమాజంలో ఉన్న అన్ని ఘటకాలను తీసుకొచ్చి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత, తెలుగు భాష యొక్క అభివృద్ధి, తెలుగు భాష పరిరక్షణ, ఈ 3 విషయాల గురించి చక్కగా సభలు జరుగుతున్నాయి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఏ విధంగా మార్పులు రావాలి, తర్వాత రాజకీయ నాయకులు ఏ విధంగా మార్పులు తీసుకురావాలి, తర్వాత ఈ రచయితల యొక్క వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, తర్వాత ఈ టెక్నాలజీ వస్తున్న సందర్భంలో దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా చక్కగా చేశారు. ఈ 2 రోజుల సభ తర్వాత ప్రభుత్వానికి అనేక విషయాలను పంపించి వాటిని ఒక జీవోలుగా కానీ లేకుంటే వారి యొక్క విధి విధానాల్లో మార్పులు తీసుకురావడం అన్నది కూడా ముఖ్యంగా. ఎందుకంటే ముఖ్యంగా మన పాఠశాలల్లో 5 సంవత్సరాల వరకు లేకుంటే 8 సంవత్సరాల వరకు ఖచ్చితంగా మాతృభాషలోనే బోధన జరగాలన్నది జాతీయ విద్యా విధానంలో సూచించిన ఒక ముఖ్యమైన అంశం. దాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అని పరిగెడుతున్నాం. ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే మనం నేర్చుకొని బట్టి దాన్ని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజంగా మన ప్రయత్నం లేకుండా బయటకు వచ్చే భాషే మాతృభాష. అందులో కనుక మూలాలు చక్కగా ఉంటే మీరు ప్రపంచంలో వచ్చిన నోబెల్ ప్రైజులు చూసుకుంటే సుమారుగా 97% మంది ఎవరికైతే నోబెల్ ప్రైజులు వచ్చాయో వారందరూ కూడా చిన్నప్పుడు వాళ్ళ మాతృభాషల్లో చదివిన వాళ్ళు. ఎందుకంటే మాతృభాష సృజనాత్మక శక్తిని పెంచుతుంది, క్రియేటివిటీని పెంచుతుంది. దానివల్ల మనం అన్వేషకులు అవుతాం, కొత్త విషయాలను పరిశోధిస్తాం, లేకుంటే ఎవరో ప్రవేశపెట్టినా మనము దాన్ని అనుసరించాల్సి వస్తుంది. అందువల్ల దీనికి ప్రధానమైన కారణం మాతృభాష బోధన జరగకపోవడం. అందువల్ల ప్రభుత్వానికి మేము కోరుతున్నది ఏంటంటే జాతీయ విద్యా విధానాన్ని మీరు అమలు చేయాలి, దానికి తగిన మార్పులు తీసుకురావాలని ఈ సభల్లో నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో ప్రత్యేకంగా కనుక ఇంగ్లీష్ మీడియం కావాలని కొంత ఒత్తిడి జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కొంత మేరకు కూడా ఈ సదస్సులు కూడా జరగలేదు. ఇటువంటివి కూడా రానున్న రోజుల్లో జరగాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం మీద మనకున్న ఆ పిచ్చి ఎప్పటి నుంచో మొదలైంది. ఎందుకంటే ఇద్దరు తెలుగు వాళ్ళు కనపడితే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. నేను ఒక సందర్భంలో చెప్పాను, నేను పూణే విమానాశ్రయంలో ఒకసారి కూర్చున్నప్పుడు 3 వ్యక్తులతో నేను కూర్చున్నాను. వారు ఎవరంటే రఘునాథ్ మాషేల్కర్ గారు, గొప్ప శాస్త్రవేత్త. ఇంకొక ఆయన అరుణ్ కాకోడ్కర్ గారు, ఆయన మన అణురంగంలో పెద్ద వ్యక్తి. ఇంకొక ఆయన విజయ్ భాట్కర్ గారు, ఆయన పరమని సూపర్ కంప్యూటర్ని తయారు చేశారు. వీరు 3 మరాఠీ వాళ్ళు. మేము అక్కడ కూర్చొని మరాఠీలో మాట్లాడుకున్నాం అందరం కూడా. అంటే భాష ఎంత గొప్పకు వెళ్ళినా కూడా మాతృభాషను వదలరు. ఎందుకంటే వాళ్లకు దాని మీద ఉన్న ప్రేమ, అభిమానం. కానీ దాన్ని మనం ఇక్కడ తీసుకురావాలి. దానికోసం ఈ సభలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. పక్క రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా కూడా ఆ భాషనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ విధంగానే పరిపాలన సాగాలనుకుంటున్నారు. జీవోలు కానీ లేకపోతే నేమ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో ఆ బోర్డులో కూడా ఆ భాషను వాడాలంటున్నారు. అటువంటి ప్రక్రియ మనకు జరగాలి. ఎందుకంటే నేను మహారాష్ట్రలో పనిచేశాను కాబట్టి మా ఫైల్స్ ఏవైతే ఉంటాయో, దస్తావేజులు కానీ ఫైల్స్ కానీ వాటన్నిటిలో మేము మరాఠీలో రాసేవాళ్ళం. అక్కడ ఖచ్చితంగా అమలు చేస్తారు దాన్ని. మేము ఎవరైనా వేరే భాషలో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న మంత్రులు మమ్మల్ని అడుగుతారు, మీకు మరాఠీ రాదా అని. అందువల్ల భాషాభిమానం ఉండాలి, ఆ భాష యొక్క గొప్పతనం గుర్తించాలి. ఇతర భాషలు నేర్చుకోండి, నేను ఇతర భాషలు ఇంగ్లీష్ మీడియం వద్దనట్లేదు. కానీ 8వ సంవత్సరం వరకు మాతృభాషలో చెప్పగలిగితే ఆ తర్వాత ఇతర భాషలు నేర్చుకోవడం చాలా సులభం. నేను 5 భాషలు మాట్లాడతాను. దానికి ప్రధానమైన కారణం నేను తెలుగు మాధ్యమంలో చదువుకోవడం వల్ల ఇతర భాషలు చాలా సులభంగా నేర్చుకోవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు గమనించాలి, ప్రభుత్వాలు గమనించాలి, విద్యార్థులు గమనించాలి. కాబట్టి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని గొప్ప మార్పులు తీసుకురావాలన్నది ఈ 2 రోజుల సభ యొక్క ప్రధానమైన ఉద్దేశం. దాన్ని అమలు చేసే విధంగా కూడా తరువాత దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని నేను పరిపాలనపరమైన అంశాల్లో జీవోలు కావచ్చు, అదేవిధంగా తీర్పులు కావచ్చు, వీటి మీద కూడా తెలుగులో వస్తే బాగుంటుందని వక్తలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవోలన్నీ తెలుగులో రావాలి. ప్రభుత్వాలు ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజలు ఏ భాష అర్థం చేసుకుంటారు? తెలుగు భాష అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరు తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో రెండిట్లో జీవోలు పెట్టండి. ఎందుకంటే అర్థమవుతుంది. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో కూడా తీర్పులన్నీ కూడా మాతృభాషలో జరిగితే ఆ కక్షిదారులకు ఏం జరుగుతుందో కోర్టులో అన్నది తెలుస్తుంది. లేకుంటే అడ్వకేట్ ఏం చెప్తే అది నమ్మాలి. ఆ విధంగా కక్షిదారుల యొక్క సౌకర్యార్థం కోసం కూడా కోర్టులలో
ముఖ్యంగా వాదనలు ఇవన్నీ కూడా మాతృభాషలో వాడుక భాషలో జరగాలన్నది ప్రధానంగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి రాజకీయ నాయకులందరూ కూడా ఉద్యమించకూడదు, ఉపక్రమించాలి అన్నది నేను ఈరోజు చేసిన సందర్భం. కాబట్టి అందరం కలుద్దాం, తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు భాష పరిరక్షణకు అందరం కలిసి ముందుకు అడుగులు వేద్దామన్నది ముఖ్యంగా. ప్రధానంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో మమ్మీ డాడీ అంటూ ఇష్టపడుతున్నారు, అమ్మా నాన్న అనే సంస్కృతి పోతుంది, వాళ్ళకి ఏం సూచన చేయగలరు? అంటే మాధుర్యం, అమ్మలో ఉన్న మాధుర్యం మమ్మీలో లేదు, చందమామలో ఉన్న మాధుర్యం మూన్లో లేదు, బంతిలో ఉన్న మాధుర్యం బాల్లో లేదు. కానీ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి, ఎందుకంటే ప్రపంచాలు ఎప్పుడూ కూడా ధనిక దేశాలను ఫాలో అవుతాయి. ధనిక దేశాల్లో ఏ భాష ఉంటే మనం ఆ భాష నేర్చుకుంటే సరిపోతుందన్నారు. అందువల్ల నేను చెప్పాను, 97% నోబెల్ ప్రైజ్ విజేతలు వారి మాతృభాషల్లో తెచ్చుకున్నారంటే సృజనాత్మక శక్తి. ఇక్కడ సృజనాత్మక శక్తిని మనం ఆపేస్తున్నాం. తెలుగు భాషలో పద్యాలు కానీ, లేకుంటే సంగీతం కానీ, లేకుంటే ఈ అవధానాలు కానీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా పద్యాలు అన్నవి మన జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. సో జ్ఞాపక శక్తి ఎప్పుడైనా పెంపొందిస్తే, అందుకనే మనం కంప్యూటర్లను ఈజీగా మనం తీసుకోగలిగాం. మొత్తం భారతదేశంలో తెలుగు వాళ్ళు కంప్యూటర్ రంగంలో ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఇక్కడ తెలుగు భాషలో అభ్యసించడం వల్ల ఆ కాలం వాళ్ళు కంప్యూటర్ జ్ఞానాన్ని వాళ్ళు అందిపుచ్చుకున్నారు వెంటనే. కానీ ఇప్పుడు అది అవ్వట్లేదు. సో వీటన్నిటినీ గమనించి ఉదాహరణలతో కూడా వర్ణించడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని అందరిలో మార్పు రావాలి అన్నది కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు కూడా అదే మార్పు రావాలి. తల్లిదండ్రులు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. అందువల్ల ఇవి తల్లిదండ్రులకు కూడా వెళ్ళాలి. ఈరోజు జరిగిన సభల యొక్క ముఖ్య ఉద్దేశాలను కూడా వాళ్ళు యూట్యూబ్ ద్వారా తల్లిదండ్రుల వరకు తీసుకువెళ్ళగలిగితే, ముఖ్యంగా నేను అంటాను, నిచ్చెన శుభ్రం చేయాలంటే పైనుంచి శుభ్రం అవ్వాలి. కాబట్టి ప్రభుత్వాలు, ప్రభుత్వంలో ఉన్నవారు, రాజకీయ పక్షాలు వీళ్ళు గనక ముందుగా వెళ్ళగలిగితే, వీళ్ళు గనక చర్యలు తీసుకోగలిగితే మిగతా ప్రాంతాల్లో కూడా ఈ విధమైన మార్పులు వస్తాయన్నది కోరుకుంటున్నాను. కాబట్టి రాజకీయ నాయకులు, పాలక పక్షాల మీద ముఖ్యమైన బాధ్యత ఉందని నేను ఈరోజు చెబుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. ఇది ప్రధానంగా కనుక మనం సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. ప్రధానంగా పేరెంట్స్లో కానీ, ప్రభుత్వ తీరులో కానీ, రాజకీయ నాయకుల్లో కూడా ప్రధానంగా మార్పు రావాలి. ఆ మార్పు వస్తేనే కూడా తెలుగు యొక్క భవిష్యత్తు రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉంటుందని కూడా లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు.